షై సర్కార్ ఇప్పుడు ఆదివాసీ బిడ్డల ఆలత్ మార్చే పని ముంగట చేసుకున్నదట. మలి ప్రభుత్వం గిరిజన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు, మహిళా మంత్రి కమ్ అడవి బిడ్డ సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ సార్ కలిసి ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. ఇప్పుడు ఏం సవలతు చేయబోతున్నారే బాలన్న అంటే ఈనుండ్రి. అడవి బిడ్డల కోసం షై సర్కార్ ఇప్పుడు సక్కని పని ముంగటేసుకున్నదట. అది ఏందంటే అడవుల పొంట దొరికే ఇప్ప పువ్వుతోని ఆదివాసీల ఆలతు మారబోతున్నారట. ఇప్ప పువ్వులతోని గిరిజన బిడ్డల గతి మారుడా. అది ఎట్లనే అంటే మలి సర్కారు మహువా ప్రాజెక్టును అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందట. గిరిజన బిడ్డలకు దొరికే ఇప్ప పువ్వుతోనే వాళ్లకు ఉపాధి దొరికేటట్టు చేయబోతున్నారట. ఆఫీసర్లను పిలుచుకొని ఇప్ప పువ్వు ప్రాజెక్టు గురించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు, మంత్రి సీతక్క అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకున్నారట. అయ్యా గిరిజన మంత్రి గారు, మీ షై సర్కారు ఏలువడిలకు రాగానే ఆదివాసీల ఆలతు మారుస్తాము, గిరిజన బిడ్డల గతి మారుస్తామని చెప్పుడే ఉన్నది తప్పితే ఇప్పటి వరకు వాళ్లకు సవలతులు చేసింది లేదు. మీదికెళ్ళి వాళ్ళ భూములను గుంజుకునుడు అదో పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళా ఇప్ప పువ్వు ప్రాజెక్టు అనబడితిరి. ఇప్ప పువ్వు కథ అట్లుండరు కానీ మొదలు అడవి బిడ్డల ఇబ్బందులు వాపే పని పెట్టుకోరి. ఏ తండాల గూడెంలో చూసినా ఏం సక్కదనం లేదట. బువ్వకా నుంచి తొవ్వదాకా అన్నిటికీ తిప్పలే ఉన్నదట. ఆ బాధలు వాపుతాం. అడవి బిడ్డల బతుకుల కాంగ్రెస్ లీడర్లు మార్పు తీసుకొస్తామంటే మీ మాటలు నమ్మి మీ షై గుర్తుకు ఓట్లేసి ఇందిరామ్మ రాజ్యాన్ని తెలంగాణలో ఏలువడిలకు తెస్తే మీ సర్కారు వచ్చి 2 ఏళ్ళని అర్థమవుతున్నా ఇప్పటి వరకు బతుకులు మారింది లేదు, మార్పు వచ్చింది లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాళ్ళ బాధలు వాపితే గిరిజన మంత్రిగా మీకే మంచి పేరు వస్తుంది. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.